చీసి చీటర్. కరెక్ట్ హైట్ ఎక్కువ. ఎప్పుడు రిజైన్ చేద్దాం రా పార్ట్నర్ నేను శ్రీకాంత్కి చెప్పాను. ఆ బెడ్రూమ్ ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ దానికి ఒక 1 hour అటు also obviously it's me. Hello, namaste, welcome back to my channel Unstabilized Mind. సో నా పేరు నవ్య అండ్ మీరు చూస్తున్నారు శ్రీకాంత్. సో ఈరోజు వీడియో వచ్చేసి మేమిద్దరం కలిసి ఒక ఫన్ ఛాలెంజ్ చేయబోతున్నాం. మా గురించి మీకు ఎంతవరకు తెలుసు అనే దాన్ని బట్టి మీరు ఇంకా తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం. సో దానికోసం అని ఒక చిన్న ఛాలెంజ్ అనమాట. మా ఇద్దరికి కూడా తెలియవు ఆ క్వశ్చన్స్. సో ర్యాండమ్గా మేము ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ అడిగి అక్కడ నుంచి క్వశ్చన్స్ తీసుకున్నాం. ఇంకా గూగుల్లో కొన్ని క్వశ్చన్స్ చూసామన్నమాట. సో ర్యాండమ్గా మాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాం. సో అందులో ఉన్న క్వశ్చన్స్ ఇంతవరకు నాకు కూడా శ్రీకాంత్ గురించి నా గురించి శ్రీకాంత్కి కూడా అంతగా తెలియదు అనమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు నో అబౌట్ శ్రీకాంత్. అండ్ మేము వచ్చి ఈ వీడియో నైట్ 12 o'clockకి చేస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూడండి మీకోసం మేము ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నామో. చూడండి శ్రీకాంత్ కళ్ళు అయితే ఫుల్ స్లీప్ అనమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్. వీడియోని లైక్ చేయకపోయినా మా ఇద్దరిని లైక్ చేసే పని అయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ కామెంట్ అండ్ టెల్ us what you are thinking about us. సో లేట్ చేయకుండా let's get into the video. అటు చెప్పు ఇట్టేనా? So the very first question, who is most likely to be the weirdest? Obviously Shrikant అనమాట. ద వెరీ వియర్డెస్ట్ అనమాట. క్రీపీ థింగ్స్ చేస్తుంటాడు పొద్దున్నే లేసి. ఐ మీన్ ఇన్ ద సెన్స్ వియర్డెస్ట్ అంటే నా దృష్టిలో ఎక్కువ కామెడీ వియర్డ్ థింగ్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే లెఫ్ట్ తీసుకుపోయి రైట్ తీసుకుంటాడు. అనాయింగ్ పర్సన్. బట్ దట్ లైక్ ఎంత సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నా ఒక స్మైల్ వచ్చేస్తుంది అనమాట తను చేసే పనులకి. సో ఇట్స్ ఓకే. అండ్ ఎస్, హూ విల్ బి ద ఫస్ట్ వన్ టు టాక్ ఆఫ్టర్ ఎ ఫైట్? ఆబ్వియస్లీ శ్రీకాంత్. లైక్ ఐఎమ్ అ వెరీ ఈగోయిస్ట్ పర్సన్ అనమాట. ఐ వోంట్ టాక్ ఫస్ట్. ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముందుగా ఒక స్టెప్ అనేది తీసుకోవాలన్నమాట. ఎట్లాగో ఈ స్టెప్ తీసుకోదు కాబట్టి. సో అదిగోండి ఇలాగా సూక్తులు చెప్తుంటాడు అనమాట. సో ఆబ్వియస్గా శ్రీకాంతే ఫస్ట్ అనమాట. ఈవెన్ నా మిస్టేక్ ఉన్నా కానీ నేనైతే సారీ ఖచ్చితంగా చెప్పను. ఐ హ్యావ్ దట్ ఈగో ఇన్ రిలేషన్షిప్. బట్ తను చెప్పకపోతే ఒక 1-2 hours వెయిట్ చేసి సారీ అయితే చెప్పను, బట్ వెళ్ళి కాంప్రమైజ్ అయితే చేసుకుంటా. సో యా, నెక్స్ట్, హూ స్లీప్ మోర్? మేడం నవికల. అట్లా ఏం లేదు, ఇద్దరం నిద్రపోతాం. ఇద్దరిని లేపకపోతే ఒక డే అంతా నిద్రపోతాం. 24 hours నిద్రపోతాం. సో వి బోత్ ఆర్ వెరీ స్లీపీ. హూ ఈట్ మోర్? Me? We don't know. I know. బయట వెళ్ళినప్పుడు మన ఇద్దరం ఒక సేమే తింటాం కదా. నేనేమైనా ఎక్కువ తింటాను, నేను తక్కువ తింటాను. ఐ ఈట్ ఐస్ క్రీమ్స్ మోర్. నేను ఇంట్లో తక్కువ తింటాను, బయట ఎక్కువ తింటాను. నేను ఇంట్లో ఎక్కువ తింటది, బయట ఎక్కువ తింటది. Who's most likely to have more style sense? Obviously శ్రీకాంత్. నేను ఎక్కువ స్టైల్ కన్నా కంఫర్ట్ కోరుకుంటాను అనమాట. కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దాన్ స్టైల్. నేను ఆ కంఫర్ట్లో కూడా స్టైల్ తీసుకుంటాను అనమాట. సో హూస్ మోస్ట్లీ లైక్ టు హ్యావ్ అ గ్యాడ్జెట్ ఫ్యాంటసీ? ఇట్స్ మీ. సో ఆబ్వియస్గా శ్రీకాంతే. నేను ఎక్కువ యూట్యూబ్కి ఏం కావాలి, ఇన్స్టాగ్రామ్కి ఏం కావాలి, వీడియోస్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సెర్చింగ్. సో యూట్యూబ్ వీడియోస్కి ఎలా చేస్తే బాగుంటుంది, ఎంత క్వాలిటీ కావాలి అదంతా సర్చ్ చేస్తూ ఉంటాను. ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఓకే, ఇద్దరికి ఈక్వల్ ఉంది. నాకు ఒక ఏమంటారు, తనకు ఒక వేలో ఇష్టం, నాకు ఒక వే అనమాట. నేను ఎక్కువ కెమెరాస్, ట్రైపాడ్స్ అవన్నీ చూస్తుంటా. తను ఎక్కువ ఫోన్స్, కార్స్ ఓన్ కమ్ ఇన్ టు గ్యాడ్జెట్స్ అనుకుంటా. వాట్ ఎవర్. సో హూస్ మోస్ట్లీ లైక్ టు హ్యావ్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ అంట?
అయ్యో బాబు, Already అయిపోయిందమ్మా. ఆల్రెడీ మాకు లవ్ మ్యారేజ్ అయిపోయింది. లవ్ కమ్ అరేంజ్ అనమాట. హూస్ మోస్ట్ లైక్లీ టు హెల్ప్ అన్ ఓల్డ్ లేడీ క్రాస్ ది రోడ్? ఇట్స్ మీ. అది నేనే. నేనైతే శ్రీకాంత్ అలా చేసినప్పుడు నేను ఎప్పుడు చూడలే, బట్ హీఈస్ మోస్ట్ హెల్పింగ్ నేచర్ దాన్ మీ. నేను చేస్తుంటా కానీ అప్పుడప్పుడు నాకు అంతే ఏమో, బట్ శ్రీకు ఈజ్ లైక్ ఆల్వేస్ హ్యావ్ దట్ హెల్పింగ్ నేచర్. హీ విల్ హెల్ప్ సో మెనీ మెంబర్స్. సో ఎక్కువ లిఫ్ట్లు ఇస్తుంటాడు. ఈ మధ్య ఇట్లేదు స్ట్రిక్ట్ వార్నింగ్స్ వచ్చి ఎక్కువ లిఫ్ట్లు ఇస్తుంటాడు. లిఫ్ట్లు తీసుకునే వాళ్ళు మందేలే కారు అనుకున్నట్టు ఎక్కుతుంటారు అనమాట. సో యా, నెక్స్ట్ క్వశ్చన్. మోస్ట్ లైక్లీ టు అపియర్ ఆన్ ఏ రియాలిటీ షో? అది మనకు అంత సీన్ లేదు కాబట్టి ఆబ్వియస్గా మేడం. ఆబ్వియస్లీ మీ. మనకు ఆ ఫీల్డ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. మోస్ట్ లైక్లీ టు స్విమ్ విత్ షార్క్? స్విమ్ విత్ ఏ షార్క్, సొర చేపతో స్విమ్మింగ్. స్విమ్మింగ్ పూల్లో మనం స్విమ్ చేయమంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒక 5 నిమిషాలు బట్ అయిపోద్ది. స్విమ్ విత్ షార్క్ అంటే ఆ ధైర్యం శ్రీకాంత్కే ఉందన్నమాట. షార్క్ ఎలా ఈత కొడుతుందో చూడ్డానికైనా పోయి ఈత కొడతాడు. ఈ పాయింట్ అయితే ఐ అగ్రీ విత్ హర్. Yes. Who is most likely to lie about their age? No one. Who is most likely to be the most creative? Obviously. It's me. No, Srikanth is not at all a creative person anmata. Man, I'm a digital creator. I'll create every day. Okay. I'm creating already. Next. So it's obvious. Most likely to smell the best? Okay, I agree with her. Obviously. Smell the best. It's Srikanth. So he's always smell the best. He's always like తన బాడీని చాలా కేర్ తీసుకుంటాడు అనమాట. He's always smell the best. See now also he smells like a pineapple. Most likely to have the most tattoos? Actually tattoos అంటే నాకు ఇష్టం, బట్ నాకంటే ఎక్కువ tattoos ఇప్పుడు నేను వేయించేసుకున్నా. సో లైక్ I'll show our tattoos. So Srikanth is having a tattoo here. It's called Travel King. It's called Travel King, and I'm having a tattoo here, Love Yourself. So we both have a tattoos here. It's called Forever. Forever. It's not. Recently I got a tattoo of Srikanth's name here. So if you wanna see, I will link that video in the description box, or I'll link it in a iCard. Watch now. Who is most likely to win $10,000 at a casino and then lose it all the same day? Actually it happened one day. Yeah, it actually happened అనమాట గోవాలో. శ్రీకాంత్ లైక్ నేనైతే ఎంత గెలుచుకున్నాను ఏంటి అని చెప్పను, బట్ శ్రీకాంత్ లిటరల్లీ మనం ఊహించని అమౌంట్ గెలుచుకున్నాడు అనమాట. బట్ మేమైతే 1 డేలో ఖర్చు చేయలేదు. Who is most likely to forget everyone's birthday? Actually everyone's అనేది పక్కన పెడితే నా బర్త్డేనే మర్చిపోయేది ఎవరంటే మేడం నవ్య గారు. అవును, ఇంతకు ముందే ఈ వీడియో కన్నా ప్రీవియస్ వీడియోలోనే పెట్టుంటా అనమాట. శ్రీకాంత్ బర్త్డే వచ్చి 20, కానీ నాకు 21కి కన్ఫ్యూషన్ అనమాట. అసలు ఈ కన్ఫ్యూజన్ అంతే, అది ఎప్పుడంటే ఇంటర్మీడియట్ నుంచి కన్ఫ్యూజనే. ఎప్పుడు విషయాలన్నా కానీ పెళ్లి కూడా అయిపోయింది, ఇంకా కన్ఫ్యూజన్. ఈవెన్ మా పెళ్లి డే కూడా నాకు కన్ఫ్యూజన్ అనమాట, 22 or 23 అని. కానీ మా పెళ్లి 22, 23 రెండు నా సైడ్ కూడా అక్కడ. Who is most likely to cancel plans అంటే ఇక్కడ మనకు వచ్చి ప్లాన్స్ని క్యాన్సిల్ చేయడంలో ఫస్ట్ ఉండేది మనం నవ్య గారు. నేను ప్లాన్స్ ఎప్పుడు క్యాన్సిల్ చేయను. అంటే క్యాన్సిల్ చేయడం అంటే ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్దాం, అమ్ములు రెడీ అవ్వు, ఈ టైంలో నేను వచ్చేస్తాను అంటాను. దానికి ఒక 1 hour అటు ఇటుగా వస్తాను, నా వర్క్స్ కొంచెం చూసుకొని. నాట్ 1 hour అనమాట, 2-3 hours. ఈ లోపు మేడం లైక్ ఏ సోఫా మీదనో, ఈ బెడ్రూమో ఆ బెడ్రూమో ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ ప్రశాంతంగా నిద్రపోతుంటారు. అలా ఏం లేదనమాట. సో యాక్చువల్గా శ్రీకాంత్ ఏం చెప్తానంటే, రేపు మనం ఇక్కడ వెళ్దాం రెడీగా ఉండు అని చెప్తాడు. నేను ఫుల్ ఎగ్జైట్మెంట్తో లేచి రెడీ అయి ఉంటాను. సో బ్రేక్ఫాస్ట్ అవుతుంది, లంచ్ అవుతుంది, లంచ్ అయ్యాక ఒక న్యాప్ టైం కూడా వస్తుంది. శ్రీకాంత్ ఇంకా రాడనమాట. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పోయి టాటా బాయ్ బాయ్ సీ యూ, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ అని చెప్తా. దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ క్యాన్సిలింగ్ ద ప్లాన్స్. వీ నెవర్ క్యాన్సిల్ ద ప్లాన్స్. ఏదన్నా ప్లాన్ వేసినప్పుడు శ్రీకాంత్ క్యాన్సిల్ చేస్తే అంతే ఇంకా శ్రీకాంత్ పని.
Okay, next. Who is most likely to laugh at a time when that's not funny? It's obvious శ్రీకాంత్ అనమాట. ఫోన్ మాట్లాడుతా చెప్పండి అంటాడు. నాకైతే అక్కడ నవ్వు వచ్చేది ఏం కనిపిదు అనమాట. నేను ఫోన్ మాట్లాడితే చెప్పండి ఏంటి ఓకే అని పెట్టేస్తా. శ్రీకాంత్ ఈజ్ నాట్ లైక్ దట్. లైక్ బిజినెస్ అంటే ఇట్ ఆల్ హ్యాపెన్స్. ఇట్స్ నాట్ అబౌట్ ఫన్నీ అనమాట. he's have that soothness and sweetness. He will convince everyone with his behavior. It's not a action actually, it's a genes. It's inbuilt feature. Yes, inbuilt feature. So yeah, the next question. Who is most likely to chop all their hair off? Srikanth is going to chop his hair tomorrow or day after tomorrow. But I like to chop my hair, but hair is more important to girls, no? So yeah, it's the beautiful thing actually. So who is most likely to fake their death and move somewhere new? No one actually. We can't live without. He can't live without me and I can't live without him. Next question is, who is most likely to have been the first to get a kiss? It's obviously ఎవరా టు గెట్ ఏ కిస్. టు గెట్ ఏ కిస్ నువ్వే కదా. యూ విల్ గెట్ ఏ కిస్ ఫ్రమ్ మీ. యూ ఫర్గాట్. When we went into a relationship or whatever we'll call, he got a first kiss from me. And later on, I'm the only person who gets I'm the only person who will get like forever. Who is most likely to go a week without showering? అరే యార్, నేను హాస్టల్లో ఉండే కదా అప్పుడు టైం లేదు. వీక్లీ వన్స్ అని కాదనమాట. సి ద క్లైమేట్ ఇన్ హైదరాబాద్ ఎట్లా ఉంటుందంటే, హైదరాబాద్ లో ఉండే వాళ్ళందరూ కూడా వీక్లీ వన్స్ స్నానం చేస్తారు అనమాట. అట్లా అని కాదనమాట. తెలంగాణ సీఎం గారు చెప్పారు కాబట్టి సో వాటర్ ని అదుపు చేస్తున్నారు అనమాట. సో అట్లా అని కాదనమాట. హైదరాబాద్ లో ఉండే క్లైమేట్ కి వి డోంట్ ఫీల్ స్టిక్కీ అనమాట. సో దట్స్ నేనేంటంటే అరే చెప్పని వన్స్ స్నానం చేస్తారు. పెళ్ళాక ఎప్పుడు చేశాను అలాగా? పెళ్ళాకంటే ఇంట్లో కదా. యాక్చువల్గా నాకు ఎప్పుడైనా బాడీ ఇట్లా డిస్కంఫర్ట్ ఫీల్ అయినప్పుడే నేను బాత్ చేస్తాను అనమాట. అందుకని ఐ యూస్ టు బీ లైక్ బాత్ ట్వైస్ ఇన్ 3 days అనుకుంటా. లైక్ యాక్చువల్గా మార్నింగ్ కాలేజ్ వెళ్ళేటప్పుడైనా చేసేదాన్ని, ఆర్ ఎల్స్ ఈవినింగ్ వచ్చేటప్పుడు. అలా నాకు కౌంట్ మిస్ అయ్యేది. సో నిన్న చేశాను కదా ఓకే అలా స్లీప్ వేసేదాన్ని. పొర్రపాటున అది నేను శ్రీకాంత్కి చెప్పాను. హీ వుడ్ మీ లైక్ దిస్. సో యా అట్లా నేనేం చేయలేదు. ఐ విల్ బాత్ రెగ్యులర్లీ ట్వైస్ ఏ డే నౌ. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు ట్రావెల్ ద హోల్ వరల్డ్ వి టుగెదర్? బట్ లైక్ శ్రీకాంత్ యాక్చువల్లీ నాకు చాలా బకెట్ లిస్టే ఉంది. యా, శ్రీకాంత్ ఈస్ మోర్ లైక్లీ టు ట్రావెల్. బిఫోర్ లైక్ వీ వెంట్ ఇన్ టు రిలేషన్షిప్ ఆల్సో. రిలేషన్షిప్లోకి వచ్చాక కూడా అక్కడ వెళ్దాం నన్ను బోల్జాలు అడుక్కున్నాడు. కానీ లైక్ మనకంతా ఉండదు అనమాట. సో యా, వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ ద హోల్ వరల్డ్ సూన్. యా. హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు బికమ్ అన్ఎంప్లాయిడ్? మీ ఆల్వేస్. ఎప్పుడు జాబ్ చేస్తున్నా కానీ ఎప్పుడు రిజైన్ చేద్దామా, ఇంకా ఎన్ని డేస్ ఉంది రిజైన్ చేయడానికి, ఆఫ్ వస్తుందా, సో మంత్ శాలరీ పడంగానే ఈ మంత్ శాలరీ పడింది కదా ఇంకా రిజైన్ చేద్దామా, ఇంతే అనమాట నా జిందగీ ఇంతే. సో యా, మీ. సో హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు బికమ్ ఏ టీచర్? ఎస్, ఇట్స్ ఆబ్వియస్గా me actually. Like I'm a home tutor for 4 years. Not a 4 years. బీటెక్ లో నేను బీటెక్ చేస్తున్నప్పుడు పార్ట్ టైం గా నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని. సో ఆబ్వియస్ గా హోమ్ ట్యూషన్స్ ఓన్లీ చిన్న పిల్లలకి చెప్పేదాన్ని. ఆబ్వియస్ గా ఇందాక చెప్పావు కదా, ఇందాకటి క్వశ్చన్ కి సూక్తులు ఎక్కువ చెప్తాను. యా, శ్రీకాంత్. హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు బికమ్ ప్రెసిడెంట్? No. Because he have that qualities anamata. He's very punctual, he's very disciplined. Who is most likely to become a supermodel?
ఓకే ఇట్స్ శ్రీకాంత్. యాక్చువల్గా ఫిజికల్గానే కాదు, ఇట్స్ అబౌట్ హార్ట్ అండ్ మెంటల్ కదా. సో ఎస్, ఆబ్వియస్లీ ఇట్స్ శ్రీకాంత్. హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు ఫాల్ డౌన్ ద స్టైర్స్? అరే నేనే కదా ఎప్పుడు పడిపోతా ఉంటా. ఎస్ ఎస్ ఎస్, మొన్న కూడా పడింది మెట్లు నుంచి. ఐ ఆల్వేస్ ఏమంటారు, తట్టుకుంటారు కదా. ఐ ఆల్వేస్ లైక్ డేకి ఒక 3-4 టైమ్స్ అయినా కానీ. ఎవరైనా హైట్ ఎక్కువ ఉంటే తట్టుకుంటారు కాళ్ళు. సో కరెక్ట్ హైట్ ఎక్కువ. So yes, the next question. Who is most likely to ruin their wedding dress before the wedding? No one. Who is most likely to lose their job? Again the same. Who is most likely to do drugs? No one. No. Who is most likely to get mad over the small things? It's she. I'm very what you'll call re చాలా సహనం అసలు ఉండదన్నమాట. Who is most likely to sob because of a sad movie? No one actually. You? Yes. I never seen. I never shown. Who is most likely to go into a depth? The same. Because లైక్ ఒకరికి డబ్బులు ఇయ్యా, ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోను అనమాట. లైక్ ఐ హేట్ దట్ మనీ లెండరింగ్. లైక్ వాట్ యుల్ కాల్, ఐఎమ్ అ వెరీ కన్జ్యూస్ పర్సన్. Yes. Who is most likely to fail their tests? No one. He is a topper and me as a topper. Yes, she's a cheater. అరే నువ్వు టాపర్ అని నేను మంచిగా చెప్పినా నేను చీటింగ్ నువ్వు చెప్తావా? I'll be frank always. Yeah, I cheated అనమాట. ఎగ్జామ్స్లో చీట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? బట్ ఐ ఓన్లీ చీట్ ఇన్ మ్యాథ్స్. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని నేను మంచిగా చదువుకునే రాసిన. Yes, we should believe. Okay, I'll believe. Everyone believe, please. Please. Who is most likely to be afraid of heights? No, I never. Not heights, but I am afraid of water. Who is most likely to get into a fight? Me. Who is most likely to make someone cry on accident? No. We are very kind-hearted. We are very soft and smooth persons. Who is most likely to get arrested? No one, but actually నేనే అనుకుంటా. అప్పుడప్పుడు నా నోటి తోలుతో కొంచెం ఆల్ని తిడుతుంటా అన్నమాట రోడ్లో. సో ఒకసారి లాగిద్దామా, మాట్లాడదాం. మెసేజ్ మనకు తెలిసినాడు. Who is most likely to go to skydiving? యా, నాకు ఇష్టమే కానీ కొంచెం భయం. శ్రీకాంత్ ఉంటే చేసేస్తా. Who is most likely to admit when they are wrong? हो सकता है कभी कभी. I'll never admit my mistakes. చెప్పాను కదా, I'm very egoist. Who is most likely to live in a foreign country? మనకు మన ఊరు చాలమ్మా. We love India. Who is most likely to be afraid of spiders? I'm a very daring person. Yes. But నాకు కొన్ని I'm afraid of lizard actually. Lizards. Not afraid. It's like you feeling. Who is most likely to die for doing something stupid? No one. Who is most likely to embarrass themselves? Me actually. You embarrass. I love myself. I too love myself. That's why I got a tattoo. I mean it. లైక్ ఏదైనా చేసినప్పుడు అయ్యో ఇది చేయకుండా ఉండాల్సి ఉంది కదా అని అనుకోండి. నేను అనుకునే దాన్ని ఒకప్పుడు, ఇప్పుడు అనుకోవట్లే. నౌ ఐఎమ్ వెరీ మెచ్యూర్డ్ యార్. Who is most likely to date a celebrity? సెలబ్రిటీ, మనకంత సెలబ్రిటీ క్రష్లు కూడా ఎవరు లేరు. అరే యార్, ఐఎమ్ డేటింగ్ ఏ సెలబ్రిటీ రైట్ నౌ. హీ శ్రీకాంత్. యా, శ్రీకాంత్ is a celebrity for me. Who is most likely to be an artist? Both. Will both act well. Who is most likely to join a band? Who is most likely to get into a piercing? Yes, I love to actually. I was trying to pierce my ear. I already got. చిన్నప్పుడు నేను కూడా వేయించుకున్నా. Poison.
Who is most likely to be a dramatic? It's me. Who is most likely to be happy all the time? It's Shrikant. No sorrow. Yeah, he's like a very chill person. No tensions, no worries. Like, so that's it, guys. If you like the video, please give it a big thumbs up. అండ్ శ్రీకాంత్ గురించి నేను కొంచెం తెలుసుకున్నా, నా గురించి శ్రీకాంత్ కొంచెం తెలుసుకున్నాడు, అండ్ మా గురించి మీరు ఇంకొంచెం తెలుసుకున్నారు. కాబట్టి ప్లీజ్ డూ కామెంట్ అండ్ లెట్ us know how you feel about the video and to subscribe to Unstabilized Mind. Bye guys. Good night.